హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ మేజర్ కోర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బీకామ్ జనరల్ స్టూడెంట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి కోర్స్ 1 పేపర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1. ఆల్రెడీ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో బీకామ్ జనరల్లో మనకి ఇంకో పేపర్ వచ్చేసి కోర్స్ 1 పేపర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అనేది చెప్తాను, అది డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. సో మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మనకి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓన్లీ యూనిట్ 1లోనే మీకు థియరిటికల్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కావచ్చు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కావచ్చు. ఓవరాల్గా యూనిట్ 1 నుంచి మనకి థియరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఎగ్జామ్లో. రిమైనింగ్ యూనిట్స్ అంటే మనకి యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 రిమైనింగ్ 4 యూనిట్స్ నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు, అలాగే థియరీ క్వశ్చన్స్ కూడా ఇస్తారనమాట. సో మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే మనకి పేపర్ ప్యాటర్న్ అనేది ఓవరాల్గా 8 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు ప్రతి యూనిట్ నుంచి. ఓకేనా, టోటల్గా 5 యూనిట్స్ నుంచి డైరెక్ట్గా 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఆ 8లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాలి. 4 into 5 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఓన్లీ మనకి యూనిట్ 1 నుంచే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, థియరీ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. రిమైనింగ్ 4 యూనిట్స్ నుంచి థియరీ క్వశ్చన్ 1 ఇస్తారు, అలాగే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అనేవి అంటే సమ్స్ అనేవి 1 క్వశ్చన్ ఇస్తారు. ఓకేనా, ఓవరాల్గా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 5 అటెంప్ట్ చేయాలి, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 5 అయితే అటెంప్ట్ చేయాలి. సో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి 5 into 10 50 మార్క్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో 4 into 5 20 మార్క్స్, 20 + 50 70 మార్క్స్కి అయితే మనకి పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి న్యూ సిలబస్ స్టూడెంట్స్ అనమాట. 2025 సంబంధించి న్యూ బ్యాచెస్ సిలబస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన బ్లాగ్లో. సో మనకి సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. సెమిస్టర్ 1 కోర్స్ 1 ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1. ఇందులో మనకి సిలబస్లో యూనిట్ 1 వచ్చేసి ఇంట్రడక్షన్, యూనిట్ 2 వచ్చేసి అకౌంటింగ్ ప్రాసెస్, అలాగే యూనిట్ 3 వచ్చేసి డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్, అలాగే యూనిట్ 4 వచ్చేసి ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్, అలాగే యూనిట్ 5 వచ్చేసి ఫైనల్ అకౌంట్స్. ఇది ఓవరాల్గా సిలబస్ అనమాట. సో ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా యూనిట్ 1 అనేది క్లియర్గా చూసుకోవచ్చు. ఇంట్రడక్షన్, ఇందులో మనకి ఆల్రెడీ చెప్పాను కదా, యూనిట్ 1 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే థియరీ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు 2, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి థియరీ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. సో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్గా 10 అయితే ఉన్నాయి. నేను చెప్పిన క్వశ్చన్స్ అనేవి ముందుగా ప్రిపేర్ అవ్వండి. 5th క్వశ్చన్, అనలైజ్ ద అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్. అలాగే 6th క్వశ్చన్, డిఫైన్ గ్యాప్ అంటే మనకి ఇక్కడ ఫుల్ ఫామ్ వచ్చేసి జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో మనకి గ్యాప్ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా అయితే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కన్ఫామ్గా తెస్తారు సో మనకి ఎగ్జామ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఆఫ్ ది అకౌంటింగ్ సైకిల్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. అలాగే 9th క్వశ్చన్, డిస్క్రైబ్ ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. సో ఈ 4 క్వశ్చన్స్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి. ముందుగా 6th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి, దాని తర్వాత రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మనకి 1st క్వశ్చన్, డిఫైన్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. అందులో మనకి మెయిన్ ఆబ్జెక్టివ్స్, మెయిన్ ఫంక్షన్స్, వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్. సో అకౌంటింగ్ మీద మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఫస్ట్ 4 క్వశ్చన్స్ లోంచి 1 క్వశ్చన్ ఇస్తారు. సో గ్యాప్ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా తెస్తారు. ఓకేనా, సో మనకి మీరు కనుక సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలనుకుంటే కన్ఫామ్గా ప్రతి క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని కూడా ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ కాలేజీలో చెప్పే ఫ్యాకల్టీ చెప్పిన క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో యూనిట్ 1లో ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి బుక్ కీపింగ్ వర్సెస్ అకౌంటింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్, ఈ 2 అయితే ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్, గ్యాప్ ఇన్ అకౌంటింగ్, అకౌంటింగ్ సైకిల్, రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్. ఇవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట యూనిట్ 1లో. యూనిట్ 1 నుంచి ఆల్రెడీ చెప్పాను కదా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి యూనిట్ 1లో ఉండదన్నమాట. యూనిట్ 1 మొత్తం మనకి ఇంట్రడక్షన్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి అకౌంటింగ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సెస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి పీడిఎఫ్లో అయితే ఈ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనకి యూనిట్ 2లో క్లియర్గా చూసుకోవచ్చు అకౌంటింగ్ ప్రాసెస్లో. సో ఫస్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్,
ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జర్నల్ అండ్ లెడ్జర్. 20th క్వశ్చన్ మనకి వాట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్ అండ్ ఇంపార్టెన్స్. సో ఇవి ముందుగా ప్రిపేర్ అవ్వండి, గన్ షాట్ క్వశ్చన్స్ కింద 2 అనేది. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ జర్నల్, ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ జర్నల్. అలాగే సెకండ్ క్వశ్చన్ వాట్ ఈస్ జర్నల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ లెడ్జర్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ యూటిలిటీస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్సిడరీ బుక్స్, క్యాష్ బుక్ కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. ఈ 2లోంచి కూడా మనకి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి పెట్టి క్యాష్ బుక్. అలాగే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, మెథడ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అలాగే అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 26th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ బై గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. అలాగే వాట్ ఈస్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మనకి యూనిట్ 2లో ఓవరాల్గా 28 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 28 కూడా మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చు, చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట, ఓకేనా. సో యూనిట్ 2 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి యూనిట్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే డెఫినెట్గా అయితే ఇస్తారు. మనకి యూనిట్ 2లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో థియరీ క్వశ్చన్ అనేది ఒకటి ఇస్తారు, అలాగే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది ఒకటైతే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు, ఓకేనా. సో డెఫినెట్గా సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది యూనిట్ 2లో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 డిప్రిషియేషన్ అండ్ అమార్టైజేషన్. ఇందులో మనకి ఓవరాల్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 8 అయితే ఉన్నాయి. ఈ 8 కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గన్ షాట్ క్వశ్చన్స్ కింద నేను హైలైట్ చేసిన క్లియర్గా చూసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ డిప్రిషియేషన్. అలాగే కాజెస్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్. సో మనకి డిప్రిషియేషన్ మీద ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కన్ఫర్మ్గా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంది. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మనకి 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రైట్ లైట్ మెథడ్ అలాగే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ 2 మెథడ్స్ సో మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మెథడ్స్ మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి 8th క్వశ్చన్ కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి గన్ షాట్ క్వశ్చన్స్ కింద, ఓకేనా. ఈ 4 క్వశ్చన్స్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద మనకి రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ డిప్రిషియేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఆర్ నీడ్. అలాగే 5th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆర్ ఫ్యాక్టర్స్ డిటర్మినింగ్ డిప్రిషియేషన్, advantages to disadvantages of straight line method, advantages and disadvantages of diminishing balance method or రైట్ అండ్ వాల్యూ మెథడ్. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న మనకి రైట్ అండ్ వాల్యూ మెథడ్ అన్న రెండు ఒకటే అనమాట. సో కన్ఫర్మ్గా మీరు ప్రిపేర్ అవ్వాలి, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3లో, ఓకేనా. సో యూనిట్ 3 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారనమాట. యూనిట్ 3 నుంచి కూడా మనకి థియరీ క్వశ్చన్ అనేది ఒకటి ఇస్తారు, అలాగే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది ఒకటైతే ఇస్తారనమాట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో, ఓకేనా.